Yeah, good morning, students. Today we are discussing new topic that is retirement of partner. సో మనం ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఏం చేసాం, అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్. సో అంటే మన ఫామ్లోకి న్యూ పార్ట్నర్ని జాయిన్ చేసుకున్నప్పుడు ఎలాంటి అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేయాలి, ఎంట్రీస్ ఏంటి అనేది మనం అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్లో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఏంటమ్మా న్యూ టాపిక్ ఏంటి ఇక్కడ, రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్. సో ఇక్కడ ఏంటి, ఉన్న పార్ట్నర్స్ నుంచి, ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ నుంచి ఎవరైనా ఒక పార్ట్నర్ ఇక్కడ రిటైర్ అవ్వడం. సో అప్పుడు రిటైర్ అవుతున్నప్పుడు మనం ఏం ప్రిపేర్ చేయాలి, వాళ్ళకి గుడ్ విల్ అనేది ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనేది ఇక్కడ డిస్కస్ చేయాలి. సో అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్లో గుడ్ విల్ ట్రీట్మెంట్ అనేది ఎలా చేస్తామమ్మా, బేస్డ్ ఆన్ సాక్రిఫైజింగ్ రేషియో. సో మనం న్యూ పార్ట్నర్ని జాయిన్ చేసుకుంటున్నప్పుడు మన బిజినెస్లోకి సాక్రిఫైజింగ్ రేషియో అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఆ సాక్రిఫైజింగ్ రేషియోలోనే మనం గుడ్ విల్ అనేది ట్రీట్మెంట్ చేస్తాం, రైట్. ఇక్కడ వచ్చేసి రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్లో గెయినింగ్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఏంటి, గెయినింగ్ రేషియో. సో గెయినింగ్ రేషియోలో మనకు వచ్చిన రేషియో ఎంతైతే ఉంటుందో ఆ రేషియోతోని ఇక్కడ మనం గుడ్ విల్ అనేది ట్రీట్మెంట్ చేయాలి. ఓకే, సో గెయినింగ్ రేషియోకి ఫార్ములా ఏంటమ్మా, న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో, న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. సో సాక్రిఫైజింగ్ రేషియోకి ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. మరి గెయినింగ్ రేషియోకి ఏంటి, న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. అంటే ఇక్కడ ఆపోజిట్ అవుతుంది మనకు. సో ఆ వచ్చిన రేషియోతోనే మనం ఇక్కడ గుడ్ విల్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే, అండ్ రిటైర్ అవుతున్నాడు పార్ట్నర్ అంటే, సో రిటైర్ అయ్యే పార్ట్నర్ ఎవరు అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఏబిసి పార్ట్నర్స్ ఉన్నారనుకోండి, సి రిటైర్ అవుతున్నాడు అంటే రిమైనింగ్ 2 పార్ట్నర్స్కి ఇక్కడ మనం డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలి. సో ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందమ్మా అడ్మిషన్ అండ్ రిటైర్మెంట్, ఓన్లీ గుడ్ విల్ ట్రీట్మెంట్ అనేది చేంజ్ ఉంటుంది. సో గుడ్ విల్ ట్రీట్మెంట్ ఎందుకు చేంజ్ ఉంటుంది, అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్లో సాక్రిఫైజింగ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఓకేనా. ఇక్కడ ఏంటి, రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్లో గెయినింగ్ రేషియోలో మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి, రైట్. సో చూడండి అమ్మా, the following adjustments are required in the case of రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్. సో ఇక్కడ పార్ట్నర్ రిటైర్ అవుతున్నప్పుడు మనం ఏమేం ప్రిపేర్ చేయాలంటే చూడండి, ఫస్ట్ వన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, క్యాలిక్యులేషన్ ఆఫ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సో మనం పార్ట్నర్ అడ్మిషన్ అవుతున్నప్పుడు కూడా న్యూ పార్ట్నర్ షేరింగ్ రేషియో అనేది క్యాలిక్యులేట్ చేసాము. సో ఇక్కడ కూడా మనం న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియోని క్యాలిక్యులేట్ చేయాలి. అయితే ఈ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియోని ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటే, సో అడ్మిషన్ అయినప్పుడు, పార్ట్నర్ అడ్మిషన్ అయినప్పుడు సాక్రిఫైజింగ్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. సో సాక్రిఫైజింగ్ రేషియోకి ఫార్ములా ఏంటి, ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. సో ఓల్డ్ రేషియో అనేది క్వశ్చన్లో ఇస్తారు, న్యూ రేషియో అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ కూడా మనం ఏంటమ్మా గెయినింగ్ రేషియోని క్యాలిక్యులేట్ చేయాలి. సో గెయినింగ్ రేషియోకి ఫార్ములా ఏంటి, న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. సో ఓల్డ్ రేషియో ఆల్రెడీ ఉంటుంది, మనకు కావాల్సింది ఏంటి, న్యూ రేషియో. సో అందుకే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, క్యాలిక్యులేషన్ ఆఫ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ఓకే, నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్. నెక్స్ట్ వన్ ఏంటి, ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్. సో అక్కడ కూడా గుడ్ విల్ ట్రీట్మెంట్ చేస్తున్నాం, ఇక్కడ కూడా చేస్తున్నాం. సో అక్కడ ఎలా చేస్తున్నాం, on the based on sacrificing ratio. Here
గెయినింగ్ రేషియో. పార్ట్నర్ ఎంటర్ అవుతున్నప్పుడు సాక్రిఫైసింగ్ రేషియో చేయాలి, రిటైర్ అవుతున్నప్పుడు డెత్ అయినప్పుడు ఏంటమ్మా గెయినింగ్ రేషియో. నెక్స్ట్ రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఏంటి ఇక్కడ రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. సో అక్కడ కూడా మనం రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్లో, ఇక్కడ కూడా ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రీసోర్సెస్ అండ్ ప్రాఫిట్స్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రీసోర్సెస్ అండ్ ప్రాఫిట్స్. అడ్జస్ట్మెంట్ ఆఫ్ క్యాపిటల్. నెక్స్ట్ ఏంటమ్మా అడ్జస్ట్మెంట్ ఆఫ్ క్యాపిటల్. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి రీసోర్సెస్ చేస్తాం అండ్ క్యాపిటల్ అనేది అడ్జస్ట్మెంట్ చేయాలి. సో దీస్ ఆర్ ద అడ్జస్ట్మెంట్స్ ఆర్ ఇంక్లూడెడ్ వెన్ ద పార్ట్నర్ ఈస్ రిటైర్డ్ టు ద ఫార్మ్. ఓకే, సో మన బిజినెస్ నుండి పార్ట్నర్ రిటైర్ అవుతున్నప్పుడు ఈ అడ్జస్ట్మెంట్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ ఏంటమ్మా క్యాలిక్యులేషన్ ఆఫ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సో ఈ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియోని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది చూడండి అమ్మ. 4 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. A, B and C partners sharing profit and losses in the ratio of 3:2:1. Calculate gaining ratio when A retires. So A, B, C are partners. So వాళ్ళ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎంతమ్మా 3:2:1. క్యాలిక్యులేట్ గెయినింగ్ రేషియో వెన్ ఏ రిటైర్. సో ఏ రిటైర్ అవుతున్నప్పుడు ఏం చేయమంటున్నారమ్మా గెయినింగ్ రేషియో అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. గెయినింగ్ రేషియోకి ఫార్ములా ఏంటి న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. సో ఇంతకుముందు మనం న్యూ రేషియో చేయాలంటే ఏంటి టోటల్ షేర్ నుండి న్యూ పార్ట్నర్ షేర్ని మైనస్ చేస్తే రిమైనింగ్ షేర్ని ఓల్డ్ పార్ట్నర్ షేర్స్కి ఇంటూ చేస్తే మనకి న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో వచ్చింది, రైట్. సో అక్కడ ప్రొసీజర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, మనం ఎంత క్యాలిక్యులేషన్ చేయాలి. బట్ ఇక్కడ గెయినింగ్ రేషియోలో డైరెక్ట్గా న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. సో న్యూ రేషియో ఇచ్చారు, ఓల్డ్ రేషియో ఇస్తారు. జస్ట్ మనం ఇక్కడ 1 స్టెప్లోనే వీటిని మైనస్ చేస్తున్నాం. ఓకే, సో న్యూ రేషియో ఏంటమ్మా 2:1. న్యూ రేషియో 2:1. 1 సెకండ్. సో ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా ఓల్డ్ రేషియో 3:2:1. ఓకే, ఇది ఓల్డ్ రేషియో ఎంత ఇచ్చారు 3:2:1. ఇక్కడ ఎవరు రిటైర్ అవుతున్నారు ఏ రిటైర్ అవుతున్నారు. సో ఏ రిటైర్ అవుతున్నారంటే ఏ షేర్ అనేది ఉండదు, ఈ 3 అనేది ఉండదు. సో రిమైనింగ్ ఉన్న వాళ్ళదే న్యూ రేషియో కదా. సో రిమైనింగ్ ఎవరున్నారు ఇక్కడ B అండ్ C. సో B:C ఏమవుతున్నప్పుడు 2:1. ఏకి 3, B 2, C 1. సో 3:2:1, A:B:C. సో ఈ 3లో ఇక్కడ ఏ రిటైర్ అవుతున్నాడు. సో పార్ట్నర్ ఏ ఏంటి ఇక్కడ రిటైర్ అవుతున్నాడు. సో తన షేర్ అనేది ఉండదు. ఇప్పుడు ఇంకెవరు ఉంటారు ఇక్కడ 2:1. ఇదే మనకి ఏమవుతుంది న్యూ రేషియో. సో ఎవరు రిటైర్ అవుతున్నారో వాళ్ళ షేర్ని క్యాన్సిల్ చేయాలి. సో 2:1 అంటే ఏంటమ్మా 2/3, 1/3. సో చూడండి ఇక్కడ 2/3 మైనస్ ఓల్డ్ రేషియో ఏంటమ్మా 2/6. 3:2, 5, 5 + 1 6. 3/6, 2/6, 1/6. సో ఇక్కడ ఏ రిటైర్ అవుతున్నాడు అంటే ఏ కంప్లీట్గా మనం క్యాన్సిల్ చేస్తున్నాం. సో ఈ షేర్ని మళ్ళీ తీసుకోవట్లేదు ఇంకా. ఓకేనా. సో 2/3 మైనస్ 2/6 దట్ ఈక్వల్స్ టు LCM 6. 6 divided by 3 2. 2 2s are 4. 6 divided by 6 1. 1 2s are 2. 4 minus 2 2 divided by 6 2/6. Next C 1/3. C ఎంతమ్మ న్యూ షేర్ 1/3 minus old share 1/6. LCM 6. 6/3
2, 2 ones are 2 minus 6 by 6 1, 1 ones are 1, 2 minus 1, 1 divided by 6 ఎంత వచ్చిందమ్మా 2:1 ఉందా 2:1. సో ఇక్కడ గెయినింగ్ రేషియో అనేది న్యూ రేషియోకి ఈక్వల్ అవుతుంది, సాక్రిఫైజింగ్ రేషియో అనేది ఓల్డ్ రేషియోకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? సో ఈ 2:1 రేషియోలో మనం గుడ్ విల్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. X, Y and Z are partners sharing profit and losses in the ratio of 4:3:2. Calculate gaining ratio and Y retired. సో ఇక్కడ పార్ట్నర్స్ ఎవరెవరు ఉన్నారు? ఎక్స్, వై అండ్ జెడ్. రేషియో ఎంత ఇచ్చారు? 4:3:2. 4:3:2. క్యాలిక్యులేట్ గెయినింగ్ రేషియో అండ్ వై రిటైర్. సో ఇక్కడ మనం గెయినింగ్ రేషియోని క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ ఎవరు రిటైర్ అవుతున్నారమ్మా? వై రిటైర్ అవుతున్నారు. సో వై షేర్ ఎంత ఇక్కడ? 3. ఈ 3 అనేది ఇక్కడ క్యాన్సల్ అవుతుంది. సో అప్పుడు మనకి న్యూ షేర్ ఎంత వస్తుంది? X:Z. వై రిటైర్ అవుతున్నాడంటే ఇంకా మనకి రిమైనింగ్ ఎవరున్నారు? ఎక్స్ అండ్ జెడ్. సో 4:2 అనేది మనకి న్యూ షేర్ అవుతుంది. సో గెయినింగ్ రేషియోకి ఫార్ములా ఏంటి? న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. సో న్యూ రేషియో అంటున్నాం. న్యూ రేషియో అంటే ఎవరు రిటైర్ అవుతున్నారో వాళ్ళ షేర్ని క్యాన్సిల్ చేయాలి, రిమైనింగ్ షేర్ హోల్డర్ షేర్ని మనం తీసుకుంటున్నాం. సో ఇక్కడ వై రిటైర్ అవుతున్నాడు. సో వై రిటైర్ అవుతున్నాడు అంటే ఇంకెవరున్నారు? ఎక్స్ అండ్ జెడ్. సో X:Z, 4:2. సో 4/6, 2/6. ఓకే, మైనస్ 4 + 3 7 + 2 9, 4/9, 3/9, 2/9. సో 3/9. వై అనేది క్యాన్సల్, ఇక్కడ రిటైర్ అవుతున్నాడు. ఓకే, సో ఓల్డ్ పార్ట్నర్స్దే తీసుకుంటాం. అప్పుడు ఏంటి? 4/6 మైనస్ 4/9. సో ఎల్సిఎం ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 18 వస్తుంది. ఓకేనా? 18. చూడండి ఇక్కడ 6, 9. 3 2s, 3 3s. సో మళ్ళీ ఏమవుతుంది? 3 2s 6, 6 3s 18. సో ఎల్సిఎం ఎంత వస్తుంది? 18. 18 డివైడెడ్ బై 6. ఇక్కడ ఎల్సిఎంతో డినామినేటర్ని డివైడ్ చేస్తాం కదమ్మా. సో ఇక్కడ డివైడ్ అవుతుందంటే పైకి వెళ్తే ఏమవుతుంది? ఇంటూ, మల్టిప్లై అవుతుంది. 18/6 3, 3 4s 12. నెక్స్ట్ 18/9 2, 2 4s 8. ఓకేనా? 12 minus 8 4 divided by 18. Next, Z equals to 2/6 minus 2/9. Old ratio anta 2/9. New ratio 2/6. Same LCM 18. 18/6 3, 3 2s 6. 18/9 2, 2 2s 4. 6 minus 4 2 divided by 18. 4/18 and 2/18. That is to 4:2. ఎంతమ్మా? 4:2. సో ఇది కూడా న్యూ రేషియోకి ఈక్వల్ అయ్యింది. సో గెయినింగ్ రేషియోలో మనకి న్యూ రేషియో వస్తుంది. సాక్రిఫైజింగ్ రేషియోలో ఏంటి? ఓల్డ్ రేషియో. సో మనం చేసేది ఏంటి? అది ప్రూఫ్, అది కరెక్ట్ అది. సో సాక్రిఫైజింగ్ రేషియో చేస్తున్నాము అంటే మనకి ఓల్డ్ రేషియో ఎంత ఉందో అంత రావాలి. గెయినింగ్ రేషియోలో న్యూ రేషియో ఎంత ఉందో అంత రావాలి. ఓకేనా? నెక్స్ట్, ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్. నెక్స్ట్ ఏంటమ్మా? ట్రీట్మెంట్ ఆఫ్ గెయినింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డేటా 2. సో ఎంట్రీ చూడండి అమ్మా. గుడ్ విల్ డిస్ట్రిబ్యూషన్కి
గెయినింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు సాక్రిఫైజింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ బీయింగ్ గుడ్విల్ డిస్ట్రిబ్యూటెడ్ టు రిమైనింగ్ పార్ట్నర్స్. సో ఎవరైతే పార్ట్నర్ రిటైర్ అవుతున్నారో రిమైనింగ్ పార్ట్నర్స్ ఇంకెవరు ఉన్నారో వాళ్ళకి గుడ్విల్ అనేది మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే, సో అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్లో ఏంటి, న్యూ పార్ట్నర్ గుడ్విల్ని ఓల్డ్ పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం సాక్రిఫైజింగ్ రేషియోలో. సో ఇక్కడ ఏంటి, సేమ్ ఇక్కడ కూడా అంతే, ఎవరైతే ఇక్కడ రిటైర్ అవుతున్నారో అక్కడ అడ్మిట్ అయిన వాళ్ళ గుడ్విల్ని ఓల్డ్ వాళ్ళకి ఇచ్చాము, ఇక్కడ రిటైర్ అయ్యే వాళ్ళ గుడ్విల్ని ఇంకెవరైతే రిమైనింగ్ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే, సో క్వశ్చన్ చూడండి ఇక్కడ, A, B and C are partners sharing profit and losses in the ratio of 3:2:1. Calculate gaining ratio when C retires when goodwill from is 20,000. So A, B, C partners ratio ఎంతనన్నా 3:2:1. సో ఈ రేషియోలో ఏబిసి రేషియోలో ఇక్కడ ఏంటి, వాళ్ళు ప్రాఫిట్స్ అనేది షేర్ చేసుకుంటున్నారు అండ్ సి రిటైర్ అవుతున్నాడు. ఓకేనా, సి రిటైర్ అవుతున్నాడు. సో గుడ్విల్ ఎంతమ్మా 20,000. ఈ 20,000 గుడ్విల్ అనేది సి రిటైర్ అవుతున్నాడు అంటే ఏ అండ్ బికి మనం ఈ గుడ్విల్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఏంటి, గెయినింగ్ రేషియో ఫస్ట్ చేయాల్సింది గెయినింగ్ రేషియో. సో గెయినింగ్ రేషియో ఈక్వల్స్ టు న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో, న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. సో న్యూ రేషియో ఎంత వచ్చిందమ్మా ఇక్కడ అంటే సి రిటైర్ అవుతున్నాడు, సో ఏ అండ్ బి రేషియో తీసుకోండి. ఓల్డ్ రేషియో ఎంత 3:2:1. సో ఇక్కడ 3:2 అనేది ఏ అండ్ బిసి రిటైర్ అవుతున్నాడు. సో 3:2. గెయినింగ్ రేషియో ఈక్వల్స్ టు న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. న్యూ రేషియో ఎంత 3:2, 3/5, 2/5 మైనస్ ఓల్డ్ రేషియో 3/6, 2/6. 3:2:1 కదమ్మా, అప్పుడు ఏమవుతుంది 3/6, 2/6, 1/6. ఓకే, సో చూడండి 3/5 మైనస్ 3/6 ఎల్సిఎం 30. 30 మైనస్ 5, 30 డివైడెడ్ బై 5 6. 6 3s are 18. 30 divided by 6 5. 5 3s are 15. 18 minus 15 3 divided by 30. Next 2/5 minus 2/6 LCM 30. 30/5 6. 6 2s are 12. 30/6 5. 5 2s are 10. 12 minus 10 2 divided by 30. 3/30 2/30 3:2. సో న్యూ రేషియో ఎంత ఇక్కడ 3:2. గెయినింగ్ రేషియో కూడా మనకి ఎంత వచ్చింది 3:2. సో ఈ 3:2లో మనం గుడ్విల్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. గుడ్విల్ ఎంత 20,000. సో A:B 3:2. 20,000 into 3/5, 20,000 into 2/5. 20,000 into 3/5 12,000 and 20,000 into 2/5 80,000. ఓకే, సో గుడ్విల్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, గెయినింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు సాక్రిఫైజింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో ఇక్కడ ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో రిమైనింగ్ పార్ట్నర్స్ ఎవరికైతే మనం గుడ్విల్ వేస్తున్నామో సో వాళ్ళని ఇక్కడ డెబిట్ చేస్తున్నాం. సో చూడండి అమ్మా, గెయినింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో ఇక్కడ ఎవరెవరికి ఇస్తున్నాం మనం క్యాపిటల్ గుడ్విల్ అనేది, ఏ క్యాపిటల్ అకౌంట్ డేటా
అండ్ బి క్యాపిటల్ అకౌంట్ డేటా టు సి క్యాపిటల్ అకౌంట్. ఎవరు ఇస్తున్నారు ఇక్కడ? ఎవరి గుడ్ విల్ ఇస్తున్నారు? సి గుడ్ విల్. సో ఏ క్యాపిటల్ అకౌంట్ డేటా, బి క్యాపిటల్ అకౌంట్ డేటా టు సి క్యాపిటల్ అకౌంట్. సో అమౌంట్ అనేది ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటి? రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. సో రీవాల్యుయేషన్ అకౌంట్ ఆల్రెడీ మనకు తెలుసు. అసెట్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్, డిక్రీజ్ అయితే డెబిట్. లయబిలిటీ ఇంక్రీజ్ అయితే డెబిట్, లయబిలిటీ డిక్రీజ్ అయితే క్రెడిట్. సో ఎంట్రీస్ అనేది ఏమవుతుందో మనకి ఆల్రెడీ తెలుసు. ఇంక్రీజ్ అయినప్పుడు ఏమొస్తుందమ్మా ఎంట్రీ? అసెట్ అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ అకౌంట్. డిక్రీజ్ అయినప్పుడు దానికి ఆపోజిట్ రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా టు అసెట్ అకౌంట్. సో సేమ్ ఎంట్రీస్ అండ్ సేమ్ ప్రొఫార్మ్ ఆఫ్ రీవాల్యుయేషన్ అకౌంట్. సో అక్కడైతే ఎలా ప్రిపేర్ చేసామో ఇక్కడ కూడా రీవాల్యుయేషన్ అకౌంట్ అనేది సేమ్, దాంట్లో నో చేంజ్. ఓకేనా? సో రీవాల్యుయేషన్ అకౌంట్ అనేది సేమ్ యాజ్ టీస్గా అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్లో ఎలా ప్రిపేర్ చేసామో ఇక్కడ కూడా అలాగే ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ వన్ ఎంట్రీస్ ఇచ్చారమ్మా. సేమ్ అసెట్స్ అకౌంట్ వెన్ ద అసెట్స్ ఆర్ ఇంక్రీజ్డ్. అసెట్స్ అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ అకౌంట్. సో బీయింగ్ అసెట్స్ ఆర్ ఇంక్రీజ్డ్. సో అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు అది ఏమవుతుంది? క్రెడిట్ బ్యాలెన్స్. ఇట్ మీన్స్ డెబిట్ బ్యాలెన్స్, బట్ సైడ్ ఆఫ్ ద అకౌంట్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ద అకౌంట్. వాట్ ఆర్ దస్ అకౌంట్? రీవాల్యుయేషన్ అకౌంట్. సో రీవాల్యుయేషన్ అకౌంట్లో అసెట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందమ్మా? క్రెడిట్ అవుతుంది. ఓకే? when the assets are decreased, revaluation account data to asset account. ఓకే? అసెట్ తగ్గినప్పుడు ఏమవుతుంది? డెబిట్ సైడ్ చూపించాలి. when liabilities increased, when liabilities increased, సేమ్ లయబిలిటీస్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుందమ్మా? డెబిట్ సైడ్ ఇన్ రీవాల్యుయేషన్ అకౌంట్. డిక్రీజ్ అయినట్టయితే క్రెడిట్ సైడ్ ఇన్ రీవాల్యుయేషన్ అకౌంట్. సో రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా టు లయబిలిటీ అకౌంట్ వెన్ ద లయబిలిటీస్ ఆర్ ఇంక్రీజ్డ్. నెక్స్ట్ వన్ when liabilities are decreased. when liabilities are decreased. సో లయబిలిటీ డిక్రీజ్ అయితే ఏంటనే చూడండి అమ్మా. రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ అకౌంట్. సో లయబిలిటీస్ అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ అకౌంట్. సో లయబిలిటీ డిక్రీజ్ అవుతే ఏమవుతుంది? క్రెడిట్ సైడ్. నెక్స్ట్ వన్ unrecorded assets and unrecorded liabilities. So first one, unrecorded asset. So unrecorded assets means it is a asset to the business. So this one also we are credited in the revaluation account. Unrecorded asset వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలి? రీవాల్యుయేషన్ అకౌంట్లో క్రెడిట్ చేయాలి. అన్రికార్డెడ్ లయబిలిటీ వచ్చినప్పుడు రీవాల్యుయేషన్ అకౌంట్లో డెబిట్ చేయాలి. సో అగైన్ ఇది మనకి ఎక్కడ వస్తుంది? మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో. అన్రికార్డెడ్ లయబిలిటీ సైడ్, అన్రికార్డెడ్ అసెట్ సైడ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. ఓకేనా? సో ఏమంటున్నాం ఇక్కడ? అన్రికార్డెడ్ అసెట్ అనేది ఏమవుతుందంటే మనం అసెట్ ఉంది మనకి బిజినెస్లో, సో దాన్ని మనం ఇక్కడ రికార్డ్ చేయలేదు, బుక్లో అనేది ఎంట్రీ చేయలేదు. సో అది మనకి అసెట్ అవుతుంది కదా. సో అసెట్స్ అన్నీ కూడా క్రెడిట్ సైడ్ చూపించాలి రీవాల్యుయేషన్ అకౌంట్లో. నెక్స్ట్ వన్ రీవాల్యుయేషన్ అకౌంట్. సో రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రొఫార్మా చూడండి అమ్మా. రీవాల్యుయేషన్ అకౌంట్ పర్టికులర్స్ అమౌంట్ క్రెడిట్. సో అసెట్స్ డిక్రీజ్డ్ డెబిట్, అసెట్స్ ఇంక్రీజ్డ్
credit. Liability increased, debit. Liability decreased, credit. Unrecorded liability, debit. Unrecorded asset, credit. So total old partners in the old profit sharing ratio. So ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ని ఏమంటాం మనం, రీవాల్యుయేషన్ ప్రాఫిట్. సో ఈ రీవాల్యుయేషన్ ప్రాఫిట్ని మనం ఓల్డ్ పార్ట్నర్స్కి ఓల్డ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి అమ్మా. X, Y and Z are partners sharing profit and losses in the ratio of 3:2:1. Okay, X, Y, Z are partners. న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఓల్డ్ రేషియో ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 3:2:1. The balance sheet as on 31st December 2016 is as shown below. సో బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు ఇక్కడ మనకి. లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. సో లయబిలిటీ సైడ్ చూడండి అమ్మా. సన్రీ క్రెడిటార్స్ 20,000, లోన్ ఫ్రమ్ ఏ 40,000, క్యాపిటల్స్ ఎక్స్ 40,000, వై 40,000, జెడ్ 30,000. ఓకే, సో క్యాపిటల్స్ ఎంత ఉన్నాయి? 40, 40, 30. నెక్స్ట్ అసెట్ సైడ్ క్యాష్ 10,000, డెటాస్ 20,000, స్టాక్ 40,000, ప్లాంట్ 1 lakh. టోటల్ 1,70,000. టోటల్ 1,70,000. 30, 30, 80, 110, 150, 170. Right, 1,70,000. Next, Z retires on this data the following adjustments are required. సో ఇక్కడ జెడ్ రిటైర్ అవుతున్నాడు. సో వాట్ ఆర్ ద అడ్జస్ట్మెంట్స్ ఆర్ గివెన్ వన్స్ వీ కెన్ సీ. చూడండి, ద వాల్యూ ఆఫ్ ద ఫార్మ్ గుడ్ విల్ 30,000. సో గుడ్ విల్ వాల్యూ ఎంత ఇచ్చారు ఇక్కడ? 30,000. ఈ 30,000 అనేది ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి? ఎవరైతే రిమైనింగ్ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళకి. సో ఇన్ దిస్ ప్రాబ్లమ్ ఎక్స్, వై, జెడ్ ఆర్ పార్ట్నర్స్ అండ్ జెడ్ రిటైర్స్. సో జెడ్ రిటైర్ అవుతున్నాడు అంటే ఎక్స్ అండ్ వై ఈజ్ రిమైనింగ్ పార్ట్నర్. సో వాళ్ళకి మనం ఈ గుడ్ విల్ అమౌంట్ అనేది షేర్ చేయాలి. నెక్స్ట్ వన్, the assets are revalued as follows. The assets are revalued as follows. Stock 50,000, plant 1,04,000. యాక్చువల్గా స్టాక్ ఎంత ఉంది? 40,000. 50,000 అంటే ఇంక్రీజ్. రీవాల్యుయేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ కూడా ఇంక్రీజ్ అయింది. ప్లాంట్ వాల్యూ యాక్చువల్లీ 1 lakh, బట్ హియర్ ఇంక్రీజింగ్ 1,04,000. సో ఈ 4,000 అనేది ఏంటి? ఇంక్రీజింగ్ ఆఫ్ అసెట్. నెక్స్ట్ వన్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ క్రియేటెడ్ 20% ఆన్ డెటాస్. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ క్రియేటెడ్ 20% ఆన్ డెటాస్. ఓకే, సో 20% మనం ఇక్కడ డెటాస్ పైన క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది ఏమవుతుంది? డెటాస్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. సో హియర్ అసెట్ వాల్యూ ఈజ్ డిక్రీజింగ్. అసెట్ డిక్రీజ్ అయినప్పుడు రీవాల్యుయేషన్ అకౌంట్లో డెబిట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, the amount due to Z is to be transferred to loan account. The amount due to Z is to be transferred to loan account. Prepare revaluation account, partners capital account and balance sheet. Okay, so దీంట్లో కూడా మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో అనేది ఇక్కడ కూడా మనం ఫస్ట్
క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే మనం గుడ్ విల్ ట్రీట్మెంట్ చేయాలి అంటే గెయినింగ్ రేషియో కావాలి. సో గెయినింగ్ రేషియోకి ఫార్ములా ఏంటి? న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. సో చూడండి, న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, న్యూ మైనస్ ఓల్డ్. సో ఓల్డ్ ఎంత ఇచ్చారు ఇక్కడ? XYZ షేరింగ్ రేషియో ఇన్ ద 3:2:1. ఓల్డ్ రేషియో ఎంత ఇచ్చారు? 3:2:1. సో న్యూ అనేది ఎలా వస్తుంది మనకి? ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళ షేర్ని మనం ఇక్కడ క్యాన్సిల్ చేయాలి. సో ఈ ప్రాబ్లంలో ఎవరు రిటైర్ అవుతున్నారు? జెడ్ రిటైర్ అవుతుండు. సో రిమైనింగ్ ఎవరున్నారు? X అండ్ Y. సో X:Y, 3:2. 1 అనేది క్యాన్సిల్, ఎందుకంటే జెడ్ ఇక్కడ రిటైర్ అవుతున్నాడు. సో న్యూ రేషియో ఈజ్ 3:2. సో గెయినింగ్ రేషియో ఈక్వల్స్ టు న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. గెయినింగ్ రేషియో ఈక్వల్స్ టు న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. న్యూ రేషియో ఎంత వచ్చింది ఇక్కడ? 3:2. 3/5 అండ్ 2/5. సో చూడండి, 3/5 మైనస్ ఓల్డ్ రేషియో 3/6. LCM 30. 30 divided by 5, 6. 6 3s are 18. 30 divided by 6, 5. 5 3s are 15. 18 minus 15, 3 divided by 30. Next Y, 2/5 minus 2/6. LCM 30. 30/5 4. 30/5 6. 6 2s are 12. Minus 30/6 5. 5 2s are 10. 12 minus 10, 2 divided by 30. 3/30 and 2/30. It means 3:2. So new ratio equals to gaining ratio. So ఇది కరెక్ట్. మనం చేసిన రేషియో అనేది కరెక్ట్. ఎంత వచ్చిందమ్మా? 3:2. గుడ్ విల్ ఎంత? 30,000. సో 3:2 అంటే 3/5, 2/5. సో 30,000 ఇంటూ 3/5, 18,000. 30,000 ఇంటూ 2/5, 12,000. ఓకే, ఎక్స్ అయిపోయింది, వై అయిపోయింది. సో గుడ్ విల్ అనేది మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసాం. నెక్స్ట్ ఏంటి? రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఓకేనా? రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ? స్టాక్ రీవాల్యూడ్ 50,000. సో స్టాక్ వాల్యూ అనేది రీవాల్యూ అయ్యింది. యాక్చువల్లీ స్టాక్ వాల్యూ ఎంత? 40,000. బట్ రీవాల్యూ ఎంత అయింది? 50,000. సో ఇట్ మీన్స్ 10,000 ఈజ్ ద ఇంక్రీజింగ్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్. సో అసెట్ ఇంక్రీజ్ అవుతుంది కదమ్మా. స్టాక్ ఇంక్రీజ్ అవుతుంది అంటే స్టాక్ ఈజ్ నథింగ్ బట్ అసెట్. సో అసెట్ ఇంక్రీజ్ అవుతుంది అంటే రీవాల్యుయేషన్ అకౌంట్లో క్రెడిట్ సైడ్. సో రీవాల్యుయేషన్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఎంత తీసుకోవాలి? 10,000. అండ్ అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్ షీట్లో స్టాక్కి యాడ్ చేయండి. ప్రీవియస్ బ్యాలెన్స్ షీట్ ఉంది కదా, అక్కడ ఈ అడ్జస్ట్మెంట్ అమౌంట్ ఎంత అయితే ఉందో దానికి రిలేటెడ్గా అది అక్కడ యాడ్ చేయండి. నెక్స్ట్ వన్, ప్లాంట్ రీవాల్యూడ్ 1,04,000. ప్లాంట్ రీవాల్యూడ్ 1,04,000. యాక్చువల్లీ ప్లాంట్ కాస్ట్ వచ్చేసి 1 lakh. ఓకే, యాక్చువల్గా ఎంత ఉంది ప్లాంట్ కాస్ట్? 1 lakh ఉంది. మళ్ళీ దాని రీవాల్యూ ఎంత చేశారు? 1,04,000. సో ఇట్ మీన్స్ 4,000 ఈజ్ ద ఇంక్రీజింగ్ వాల్యూ ఆఫ్ ప్లాంట్. సో ప్లాంట్ కూడా ఏంటి మనకి? అసెట్. సో అసెట్ ఇంక్రీజ్ అవుతుంది అంటే రీవాల్యుయేషన్ అకౌంట్లో క్రెడిట్ సైడ్. నెక్స్ట్, ప్రొవైడ్ 20% ప్రొవిజన్స్ ఆన్ డేటాస్. సో డేటాస్ పైన మనం ఇక్కడ
20% ప్రొవిజన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, సో ప్రొవిజన్స్ అనేది ఏంటి, డేటాస్ వాల్యూని మైనస్ చేస్తుంది, డేటాస్ వాల్యూని రెడ్యూస్ చేస్తుంది. ఓకే, సో చూడండి ఇక్కడ డేటాస్ వాల్యూ ఎంత ఉంది, 20,000 ఎట్ ద రేట్ 20%, 20,000 ఇంటూ 20%, 20,000 into 20%, 4,000 is the provision. So ఈ 4,000 అనేది ఏంటి, డిక్రీజింగ్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్. సో డెబిట్ సైడ్ ఇన్ రీవాల్యుయేషన్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్లో డేటాస్ నుండి మైనస్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ ఎంట్రీస్. నెక్స్ట్ ఏంటి, జర్నల్ ఎంట్రీస్. సో ఇక్కడ ఏంటి, ఓన్లీ మనం ఇక్కడ గుడ్ విల్ మాత్రమే ట్రీట్మెంట్ చేస్తున్నాం పార్ట్నర్స్కి, రైట్. ఎవరైతే పార్ట్నర్ రిటైర్ అవుతున్నాడో సో తన యొక్క గుడ్ విల్ అనేది మనం ఓల్డ్ పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. బట్ అదే మనం అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ అయితే ఏంటి, అసలు న్యూ పార్ట్నర్గా జాయిన్ అవుతున్నప్పుడు తను ఎంత క్యాపిటల్ని తీసుకొచ్చాడు, గుడ్ విల్ ఎంత తీసుకొచ్చాడు, అండ్ అది వాళ్ళకి మనం ఎలా షేర్ చేస్తున్నాం అనేది 3 ఎంట్రీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. బట్ హియర్ ఓన్లీ 1 ఎంట్రీ, దట్ ఈస్ గుడ్ విల్ ఎంట్రీ. సో గుడ్ విల్ అనేది ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మనం అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో చూడండి అమ్మా, ఎవరికి ఇస్తున్నాం ఇక్కడ మనం గుడ్ విల్ అనేది, ఎక్స్ అండ్ వైకి. ఎవరు ఇస్తున్నారు, జెడ్ రిటైర్ అవుతుండు. సో ఎక్స్ అకౌంట్ డెటార్, వై అకౌంట్ డెటార్ టు జెడ్ అకౌంట్, ఎక్స్ అకౌంట్ డెటార్, వై అకౌంట్ డెటార్ టు జెడ్ అకౌంట్, బీయింగ్ గుడ్ విల్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద రిమైనింగ్ పార్ట్నర్స్. ఓకే, సో గుడ్ విల్ ఎంత వచ్చిందమ్మా, 12,000 and 8,000. ఓకే, 12,000 and 8,000. నెక్స్ట్ వన్, స్టాక్ రీవాల్యూడ్ 50,000. సో స్టాక్ రీవాల్యూ అయ్యింది అంటే అసెట్ వాల్యూ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. సో అసెట్స్ ఇంక్రీజ్డ్ ఆర్ రిటర్న్ ఇన్ ద my front book. Okay, stock account data to revaluation account. సో స్టాక్ అనేది ఏంటమ్మా ఇక్కడ అసెట్. సో అసెట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 10,000. యాక్చువల్గా స్టాక్ వాల్యూ వచ్చేసి 40,000 అండ్ 10,000 అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అవుతుంది అంటే క్రెడిట్ సైడ్ ఇన్ రీవాల్యుయేషన్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ వన్, ప్లాంట్ అండ్ మిషనరీ రీవాల్యూడ్. సో ప్లాంట్ అండ్ మిషనరీ కూడా ఇక్కడ రీవాల్యూ అయ్యిందమ్మా. ఎంత ఉంది ప్లాంట్ అండ్ మిషనరీ, యాక్చువల్లీ 1 lakh ఉంది. సో రీవాల్యూడ్ వాల్యూ ఈజ్ 1,04,000. యాక్చువల్గా ప్లాంట్ వాల్యూ, ఆ బిల్డింగ్ వాల్యూ మొత్తం ఎంత, 1 lakh. బట్ ఓకే, 1 lakh ఎంతకి అది రీఛార్జ్ అయింది, ఎంత, 1,04,000. సో 4,000 అనేది ఇక్కడ మనకి రీచేంజ్ అయ్యింది, ఇంక్రీజ్ అయ్యింది. సో ఇంక్రీజింగ్ ఆఫ్ అసెట్ అంటే క్రెడిట్ సైడ్ ఇన్ రీవాల్యుయేషన్ అకౌంట్. అసెట్ ఇంక్రీజ్ అయ్యింది అంటే రీవాల్యుయేషన్ అకౌంట్లో క్రెడిట్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ ఎంట్రీ అమ్మ, రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా టు డేటాస్ అకౌంట్. సో ఇక్కడ డేటాస్ అకౌంట్, ఎందుకు ఇక్కడ డేటాస్ పైన మనం ప్రొవిజన్స్ క్రియేట్ చేసాం. 20% ఆన్ 20,000, డేటాస్ వాల్యూ 20,000 అండ్ ప్రొవిజన్స్ 20% ఆన్ జాకెట్. సో 20% అంటున్నామంటే ఎంతమ్మా, ఇక్కడ డేటాస్ ఎంత ఇచ్చారు మనకి, 20,000 ఇచ్చారు. సో 20,000 ఇంటూ 20% ఎంత, 4,000. సో ఈ 4,000 అనేది ఏంటి, ప్రొవిజన్. సో ప్రొవిజన్స్ అనేది ఏం చేస్తాం మనం, డేటాస్ నుండి మైనస్ చేయాలి. సో అసెట్ వాల్యూ నుండి
తగ్గిస్తాము దీన్ని. సో అసెట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది అంటే ఏంటి, రీవాల్యుయేషన్ అకౌంట్లో డెబిట్ అవుతుంది. సో డెటాస్ వాల్యూ అనేది 4000 డిక్రీజ్ అవుతుంది. సో రీవాల్యుయేషన్ అకౌంట్లో డెబిట్ అండ్ బ్యాలెన్స్ షీట్స్లో అసెట్స్ దట్ ఈస్ డెటాస్ నుండి 4000 అనేది మైనస్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వన్ రీవాల్యుయేషన్ అకౌంట్. సో నెక్స్ట్ ఏంటమ్మా, రీవాల్యుయేషన్ అకౌంట్ని మనం ఇక్కడ ప్రిపేర్ చేయాలి. సో ఏమేమి వచ్చింది మనకి, ఫస్ట్ ఎంట్రీ స్టాక్ అనేది ఇంక్రీజ్ అయింది. సో బై స్టాక్ 10,000, బై స్టాక్ 10,000. నెక్స్ట్ ప్లాంట్ అకౌంట్ కూడా, ప్లాంట్ కూడా మనకి ఇక్కడ 4,000 అనేది ఇంక్రీజ్ అయింది. సో బై ప్లాంట్ ఎంత ఇంక్రీజ్ అయింది, 4,000. సో 1 lakh ఉండే కదమ్మా, 1 lakh to 1 lakh 4,000 అయ్యింది అంటే 4,000 అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజింగ్ అమౌంట్, డిఫరెన్స్ అమౌంట్ మాత్రమే మనం ఇక్కడ రీవాల్యుయేషన్ అకౌంట్లో తీసుకుంటాం, రైట్. నెక్స్ట్ వన్ స్టాక్ అయిపోయింది, ప్లాంట్ అయిపోయింది, డెటాస్. సో డెటాస్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. సో డెబిట్ సైడ్ టు డెటాస్ ఎంతమ్మా, డెటాస్ వాల్యూ 4,000. ఓకే, సో నెక్స్ట్ టోటల్ 10 plus 4 14,000 and 14,000. 14,000 minus 4,000 10,000. సో ఈ 10,000 అనేది ఏంటి, రీవాల్యుయేషన్ ప్రాఫిట్. 10,000 is the revaluation profit. సో ఈ 10,000 అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే, 10,000 అనేది మనము డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎవరికి, ఓల్డ్ రేషియో బేస్లో మనం దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో పార్ట్నర్స్ అందరికీ కూడా మనం రీవాల్యుయేషన్ ప్రాఫిట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. 10,000 ఇంటూ 3/6, 10,000 into 2/6, 10,000 into 1/6, 3:2:1. So 10,000 into 3/6, 5,000. 10,000 into 2/6, 3,333. 10,000 into 1/6, 1,667. So total 10,000. సో ఇక్కడ మనకు రీవాల్యుయేషన్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏంటమ్మా, ఓల్డ్ రేషియోలో అందరు పార్ట్నర్స్కి కూడా మనం ఈ రీవాల్యుయేషన్ ప్రాఫిట్ అనేది షేర్ చేయాలి. ఓకేనా, లాస్ వచ్చినప్పుడు క్రెడిట్, ప్రాఫిట్ వచ్చినప్పుడు డెబిట్. నెక్స్ట్ వన్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఏంటి, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో ఇక్కడ ఎవరెవరు ఉన్నారు పార్ట్నర్స్, ఎక్స్, వై అండ్ జెడ్. డేట్, పర్టికులర్స్, ఎక్స్, వై అండ్ జెడ్. నెక్స్ట్ క్రెడిట్ సైడ్, డేట్, పర్టికులర్స్, ఎక్స్, వై అండ్ జెడ్. డెబిట్ అండ్ క్రెడిట్. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఏంటమ్మా హెడ్డింగ్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో చూడండి ఇక్కడ, సో క్యాపిటల్ ఎప్పుడు కూడా ఏంటమ్మా, బై ఓపెనింగ్ ఈజ్ ఇన్ బై క్రెడిట్ సైడ్. సో ఓపెనింగ్ ఎప్పుడు కూడా మనం క్రెడిట్ సైడ్ చేయాలి. సో చూడండి ఇక్కడ, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంతమ్మా క్యాపిటల్స్, ఎక్స్ 40,000, వై 40,000, జెడ్ 30,000. 40, 40 and 30. నెక్స్ట్ వన్ రీవాల్యుయేషన్ ప్రాఫిట్. నెక్స్ట్ ఏంటమ్మా, రీవాల్యుయేషన్ ప్రాఫిట్. రీవాల్యుయేషన్ ఎంత వచ్చింది ప్రాఫిట్, 5,000 ఫర్ ఎక్స్, 3,333 ఫర్ వై, 1,667 ఫర్ జెడ్. ఓకే, 5,000, 3,333, 1,667. సో ఇదంతా కూడా ఏంటమ్మా, రీవాల్యుయేషన్ ప్రాఫిట్. నెక్స్ట్ వన్ గుడ్ విల్. నెక్స్ట్ ఏంటి, గుడ్ విల్.
సో ఇక్కడ గుడ్ విల్ అనేది ఎవరెవరికి షేర్ చేశాడు, ఓల్డ్ పార్ట్నర్స్, రిమైనింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో. సో ఇక్కడ జెడ్ రిటైర్ అవుతున్నాడు, రైట్. సో జెడ్ రిటైర్ అవుతున్నప్పుడు ఎక్స్ అండ్ వైకి గుడ్ విల్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారు. సో 30,000 గుడ్ విల్ ఎంత ఉంది, 30,000 ఇంటూ 3/5 18,000 అండ్ 30,000 ఇంటూ 1/5 12,000. ఓకే, 12,000. సో ఇదేంటమ్మా, గుడ్ విల్, ఎక్స్ గుడ్ విల్ అండ్ వై గుడ్ విల్. ఇక్కడ ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, జెడ్. సో అందుకే మనం జెడ్ కాలంలో చూస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ డెబిట్ చేయాలి. సో 2Z క్యాపిటల్ ఎక్స్ అండ్ వై, ఎక్స్ అండ్ ఇక్కడ మనం వీళ్ళని క్రెడిట్ చేస్తున్నాము జెడ్ అకౌంట్లో అంటే ఇక్కడ వీళ్ళని డెబిట్ చేయాలి. ఓకే, ఎక్స్ వై ఎంతమ్మా, 18,000 అండ్ 12,000. సో టోటల్ చేయండి. ఎక్స్ టోటల్ 45,000, వై 43,333, జెడ్ 61,667. సో 45,000 మైనస్ 18,000, 45,000 మైనస్ 18,000, బ్యాలెన్స్ ఎంత వచ్చిందమ్మా, 27,000. నెక్స్ట్ 43,333 మైనస్ 12,000, 31,333, బ్యాలెన్స్ జెడ్ 61,667. సో ఈ బ్యాలెన్సెస్ని ఏంటమ్మా మళ్ళీ మనం పార్ట్నర్స్ క్యాపిటల్గా తీసుకుంటాం బ్యాలెన్స్ షీట్లో. ఓకేనా. సో రీవాల్యుయేషన్ అకౌంట్ అయిపోయింది, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్, లయబిలిటీస్ అమౌంట్ అండ్ అసెట్స్ అమౌంట్. ఫస్ట్ క్యాష్ 10,000, సో 10,000. నెక్స్ట్ డేటాస్ 20,000 మైనస్ ప్రొవిజన్స్ 4,000. సో 20% మనని ప్రొవిజన్స్ చేయమన్నారు 20,000 పైన. ఎంత వచ్చింది అది, 4,000. సో రీవాల్యుయేషన్ అకౌంట్లో డెబిట్ అవుతుంది అండ్ ఇక్కడ అసెట్స్లో ఏమవుతుంది, మైనస్ అవుతుంది. నెక్స్ట్ స్టాక్ 40,000 ప్లస్ ఇంక్రీజ్ టు 10,000. యాక్చువల్లీ స్టాక్ వాల్యూ 40,000 బట్ ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది, 10,000 అనేది ఇంక్రీజ్ అయింది. సో టోటల్గా కాస్ట్ స్టాక్ అనేది 50,000. నెక్స్ట్ వన్ ప్లాంట్ 1 lakh ఇంక్రీజ్డ్ 4,000. ప్లాంట్ 1 lakh ఉందమ్మా, 4,000 అనేది ఇంక్రీజ్ అయ్యింది. నెక్స్ట్ క్రెడిట్ సైడ్, దట్ ఈస్ లయబిలిటీ సైడ్. సంట్రీ క్రెడిటార్స్ 20,000. సంట్రీ క్రెడిటర్స్ ఎంత ఇచ్చారు, 20,000. నెక్స్ట్ వన్ లోన్ ఫ్రమ్ ఏ 40,000, లోన్ ఫ్రమ్ ఏ 40,000. నెక్స్ట్ షేర్ హోల్డర్స్ XYZ 27,000, 31,000, 33, 61,667. టోటల్ 1,80,000. టోటల్ 1,80,000. సో బ్యాలెన్స్ షీట్ అనేది ఏమవుతుంది, ఇక్కడ టాలీ అవుతుంది. లయబిలిటీస్ ఆర్ ఈక్వల్స్ టు అసెట్స్ ఆర్ అసెట్స్ ఆర్ ఈక్వల్స్ టు లయబిలిటీ. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఫర్ క్యాలిక్యులేట్ retirement of a address. When the partners are retired from the business, then we have to calculate the new profit sharing ratio for goodwill distribution. When the partner is retired from the business, we have to calculate gaining ratio. Okay, so manam partner anedi బిజినెస్ నుండి ఎగ్జిట్ అవుతున్నాడు, రిటైర్ అవుతున్నప్పుడు ఏం చేయాలి, గెయినింగ్ రేషియో అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో గెయినింగ్ రేషియో ఈక్వల్స్ టు న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. సో న్యూ రేషియో నుండి ఓల్డ్ రేషియోని మైనస్ చేయాలి. యాక్చువల్లీ మనకు గుడ్ అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్లో న్యూ రేషియో ఎలా వస్తుంది,
టోటల్ షేర్ నుండి న్యూ పార్ట్నర్ షేర్ని మైనస్ చేస్తే రిమైనింగ్ షేర్ వస్తుంది. ఈ రిమైనింగ్ షేర్ని మనం ఓల్డ్ షేర్కి ఇంటూ చేస్తున్నాం, రైట్? అప్పుడు మనకు వచ్చేది ఏంటి? న్యూ రేషియో. సో సాక్రిఫైజింగ్ రేషియో అనేది ఎలా ఉంటుంది? ఓల్డ్ రేషియో, దట్ ఈజ్ ఓల్డ్ రేషియోకి అది ఈక్వల్ అవుతుంది. సాక్రిఫైజింగ్ రేషియో అనేది ఓల్డ్ రేషియోకి ఈక్వల్ అవుతుంది. సో ఓల్డ్ రేషియో వచ్చి ఎంత ఉందో అంతే మనకి సాక్రిఫైజింగ్ రేషియో అనేది రావాలి. ఓకే, ఇక్కడ ఏంటి? రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్స్లో గెయినింగ్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు న్యూ రేషియో. సో న్యూ రేషియో ఎంత అయితే ఉంటుందో గెయినింగ్ రేషియో దానికి ఈక్వల్ అవుతుంది. గెయినింగ్ రేషియో అనేది ఈక్వల్ అవుతుంది. ఓకే, సో న్యూ రేషియో ఎలా తెలుస్తుంది మనకి? ఓల్డ్ పార్ట్నర్, సో 3 పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఏదైనా ఒక పార్ట్నర్ రిటైర్ అవుతున్నారని చెప్తారు కదా, సో ఆ పార్ట్నర్ షేర్ని మనం క్యాన్సిల్ చేయాలి. ఆ పార్ట్నర్ షేర్ని మనం తీసుకోవద్దు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఏబిసి ఉన్నారు. ఏబిసి ఆర్ పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2:1. సో వాళ్ళ ప్రాఫిట్స్ని ఎలా షేర్ చేసుకుంటున్నారు? 3:2:1. ఓకే, బి రిటైర్ అవుతున్నాడు. సో యాక్చువల్లీ బి షేర్ ఎంత? 2. 5:3:2. సారీ 3:2:1. సో బి రేషియో ఎంత ఇక్కడ? 2. సో ఆ 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ ఏముంది షేర్? 3 and 1. సో 3:1 ఈజ్ ద న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ఓకే, న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సో ఇలా ఎవరైతే రిటైర్ అవుతున్నారో సో ఆ పర్సన్స్ రేషియో తీసుకోకుండా రిమైనింగ్ పర్సన్స్ రేషియో తీసుకుంటే అది ఏమవుతుంది? గెయినింగ్ రేషియో. సో ఆ రేషియోస్ తీసుకొని పర్సన్స్ది దాన్ని మనం మైనస్ చేస్తున్నాం. సో మైనస్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది? గెయినింగ్ రేషియో అంటే న్యూ రేషియోకి ఈక్వల్ అవుతుంది, రైట్? నెక్స్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్ అంటే మీకు తెలిసి ఇంకా సేమ్ ఆల్మోస్ట్ ఇంక్రీజ్ అయితే అసెట్, ఇంక్రీజ్ అయితే క్రెడిట్, డిక్రీజ్ అయితే డెబిట్, దట్స్ ఆల్. నెక్స్ట్ లయబిలిటీ ఇంక్రీజ్ డెబిట్, లయబిలిటీ డిక్రీజ్ క్రెడిట్. ఓకే, సో ఎంట్రీస్ ఏంటమ్మా? మనం పార్ట్నర్ అడ్మిషన్ అవుతున్నప్పుడు, రైట్? సో తన క్యాపిటల్కి ఎంట్రీ రాయాలి, గుడ్ విల్కి ఎంట్రీ రాయాలి అండ్ గుడ్ విల్ డిస్ట్రిబ్యూషన్కి. సో క్యాష్ అకౌంట్ ఎడా టు క్యాపిటల్ అకౌంట్. సో క్యాష్ అనేది ఖచ్చితంగా మనం తీసుకొని రావాలి. సో అక్కడ ఏమవుతుంది? గుడ్ విల్ అండ్ క్యాపిటల్ క్యాష్ ఇన్ కైండ్. సో అది క్యాష్ రూపంలో ఉంటుంది. సో వాళ్ళు న్యూగా బిజినెస్కి ఎంటర్ అవుతున్నారు కాబట్టి తీసుకొస్తారు వాళ్ళ క్యాపిటల్ అండ్ గుడ్ విల్ అనేది. ఇక్కడేంటి? రిటైర్ అవుతున్నారు. సో వీళ్ళు కంపెనీకి ఏం తీసుకురారు, ఇంకా ఏమైనా అంటే కంపెనీ నుండే రిటర్న్ తీసుకెళ్తారు తప్ప కంపెనీకి రిటర్న్ అనేది ఏది తీసుకొని రారు. ఓకేనా? సో అందుకే మనం ఏంటి ఇక్కడ ఓన్లీ గుడ్ విల్, తనదైతే గుడ్ విల్ ఎంత ఉంటుందో, సో క్యాపిటల్ అనేది రిటైర్మెంట్ అయ్యేటప్పుడు క్యాపిటల్ అనేది ఏది తీసుకొని రారు. సో తన గుడ్ విల్ని మాత్రమే మనం ఇక్కడ ఓల్డ్ పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో గెయినింగ్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తాం కదమ్మా, ఆ వచ్చిన రేషియోతోని మనం గుడ్ విల్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మనం అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్స్లో సో న్యూ పార్ట్నర్ క్యాపిటల్ అండ్ న్యూ పార్ట్నర్ గుడ్ విల్ అనేది క్యాష్ రూపంలో క్యాష్ ఇన్ కైండ్ అయినప్పుడు సో దాన్ని ఏం చేసామమ్మా? బ్యాలెన్స్ షీట్స్లో అసెట్స్ అండ్ క్యాష్కి యాడ్ చేసాం. బట్ ఇక్కడ అలాంటివి ఏది చేయకుండా డైరెక్ట్గా మనం ఇచ్చిన సమ్కి ప్రిపేర్ చేయాలి. సో క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ అయితే ఎంత వస్తుందో ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ని మనం న్యూ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు లయబిలిటీ సైడ్ పార్ట్నర్స్ క్యాపిటల్గా తీసుకుంటాం. అండ్ వన్ థింగ్, రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రాఫిట్ అనేది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలమ్మా. సో 3 ఎంప్లాయీస్ ఉంటే 3 మెంబర్స్కి కూడా అక్కడ డిస్ట్రిబ్యూట్ అనేది చేయాలి. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మనం చెయ్యొద్దు. ఎక్కడ అడ్మిషన్ అవుతున్నప్పుడు ఓన్లీ ఓల్డ్ పార్ట్నర్స్కే మనము
రీవాల్యుయేషన్ ప్రాఫిట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాము. బట్ ఇక్కడ రిటైర్మెంట్ అవుతున్నప్పుడు అందరి పార్ట్నర్స్కి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే, సో అలా డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా ఏంటి, అందరికీ ఈక్వల్గా వాళ్ళకి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో వాళ్ళ ప్రాఫిట్ రేషియో ఏంటో దాన్ని బేస్లో మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ఇఫ్ కేస్ ఇక్కడ కూడా రేషియోస్ అనేది ఏది ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళ ప్రాఫిట్ షేరింగ్ ఎంత ఇవ్వనప్పుడు ఏం తీసుకోవాలి, ఈక్వల్. సో దట్ ఈస్ టు 1:1:1. ఏమి ఇవ్వనప్పుడు ఈక్వల్ రేషియోలో మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకేనా. సో ఇలా గుడ్ విల్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిందంటే రీవాల్యుయేషన్ అకౌంట్. సో అయిపోయిందంటే నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్లో తెలుసు కదమ్మా, లయబిలిటీస్ అమౌంట్స్ అండ్ అసెట్స్ అమౌంట్. ఓకే, మనకి రీవాల్యుయేషన్ అకౌంట్లో వచ్చిన అడ్జస్ట్మెంట్ అన్నిటినీ కూడా మళ్ళీ ఇక్కడ మనం ఇక్కడ తీసుకుంటున్నాం, బ్యాలెన్స్ షీట్లో అసెట్స్కి ఇంక్రీజ్ అయితే ప్లస్ చేస్తున్నాం, డిక్రీజ్ అయితే మైనస్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మా నెక్స్ట్ ప్రాబ్లమ్ we discuss in next class.